2024 ఐపీఎల్ షెడ్యూల్కి సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. అంటే అది నిన్న నైటే వచ్చిందనమాట. కన్ఫర్మేషన్ కోసం నేను స్లోగా చేస్తున్నా ఈ వీడియో. సో టెంటేటివ్ షెడ్యూల్ అంటే బీసీసీఐ ఈ డేట్స్ మధ్యలో ఐపీఎల్ని జరిపించాలని ఫిక్స్ అయిపోయింది. ఆ డేట్స్ ఏంటి అంటే మార్చ్ 22 నుంచి మే 26 వరకు, అంటే మే 26 వరకు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అంటే ఇది పక్కా ఖచ్చితంగా జరిగేది కాదు, టెంటేటివ్ అని ముందే చెప్తున్నాను. ఎందుకు అంటే వాళ్ళు ఈ డేట్స్ అనుకుంటున్నారు. అంటే మామూలుగా అంటే ఈ షెడ్యూల్ ఫిక్స్ అయిపోయేదే, కానీ చెప్పాను కదా, మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ డేట్స్ని తీసుకొని వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఇస్తుంది అనమాట. అంటే మేము ఇప్పుడు ఈ డేట్స్లో ఐపీఎల్ జరిపించుకోవాలనుకుంటున్నాము, మీకు ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళు ఈ డేట్స్లో కొన్ని మార్పులు చేయండి, ఈ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి ఆ సిటీలో, సో కాబట్టి మీరు ఆ రోజు మ్యాచెస్ పెట్టకండి, ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో అవన్నీ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడే నిర్ణయం తీసుకుంటారు. సో ప్రస్తుతానికైతే మార్చ్ 22 ఐపీఎల్ స్టార్ట్ కాబోతోంది అండ్ మే 26 ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. అండ్ ఐపీఎల్ మొత్తం కూడా ఇండియాలోనే జరగబోతోంది. హోమ్ గ్రౌండ్స్ మారి కొన్ని చోట్ల జరిపించచ్చు, కానీ వేరే కంట్రీకి వెళ్ళే ఛాన్స్ లేదు. అంటే కొన్ని న్యూస్లు వస్తున్నాయి అనమాట. శ్రీలంక క్రికెట్ బోర్డు అడిగింది కొన్ని మ్యాచెస్ ఐపీఎల్ మా కంట్రీలో జరిపించండి అని చెప్పి. సో అలాంటిది ఏమీ లేదు, 100% డ్యామ్ ష్యూర్ పక్కా ఇండియాలోనే 2024 ఐపీఎల్ జరిగి తీరుతుంది. బట్ అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ రూల్స్ కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు, డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ని రిలీజ్ చేసింది బీసీసీఐ. దాన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాము. సో ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో లేని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో జాయిన్ అయ్యారు అంటే ఇలాంటి ఐపీఎల్ షెడ్యూల్ న్యూసే కాదు, ఇంకా చాలా ఉంటాయి అనమాట. మనం ముందే అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, మీకు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి, స్టాట్స్ ప్రొవైడ్ చేస్తుంటాం, క్రికెట్ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు మనకు ఇక్కడ జరుగుతుందంటే ఫెబ్రవరి 23 స్టార్ట్ కాబోతుంది డబ్ల్యూపీఎల్. అండ్ కేవలం 2 గ్రౌండ్స్లో మాత్రమే జరిపించబోతున్నారు. ఒకటి అరుణ్ జైట్లీ స్టేడియం, 2 చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో. సో ఈ 2 గ్రౌండ్స్లోనే టోటల్గా డబ్ల్యూపీఎల్ మొత్తం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్ మ్యాచ్ వచ్చి మనకు మార్చ్ 17. సో దీని ప్రకారం తీసుకున్నా సరే మార్చ్ 22 ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేస్తారని చెప్పి ముందు నుంచే న్యూస్లు వస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఐపీఎల్కు సంబంధించింది. సో మీ అందరికీ తెలుసు, ఐపీఎల్ అయిపోయిన వెంటనే జూన్లోనే మనకు T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతోంది. సో ఎప్పుడైనా సరే ఇలాంటి లీగ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫారిన్ ప్లేయర్స్ బయటకి తొందరగా వెళ్ళాలి, మేము ప్రిపేర్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అంటే ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు, అంటే ఫర్ సపోజ్ ప్లే ఆఫ్స్ వరకు ఉన్నారనుకున్న టీమ్స్ అందరూ కూడా ప్లే ఆఫ్స్ వరకు ఇండియాలోనే ఉంటారు, ఐపీఎల్ ఆడతారు. ఫైనల్స్కి వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, ఫైనల్స్ ఆడాకే వాళ్ళు ఇండియా వదిలిపెట్టి వెళ్తారు. అంటే ఫారినర్స్ గురించి చెప్తున్నాను, ఇండియా వాళ్ళు ఎలాగో ఉంటారు. సో ఇలా ఎందుకు చేస్తున్నారంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, T20 వరల్డ్ కప్ జరుగుతుంది. సో ఐపీఎల్ కూడా T20 ఫార్మాటే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అదే ప్రాక్టీస్ అదే కదా. అందుకే వాళ్ళు కూడా ఎవరు కూడా త్వరగా వెళ్ళాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడట్లేదు. ఖచ్చితంగా ఫారిన్ ప్లేయర్స్ 100% ప్రతి ఒక్కరూ ఐపీఎల్ అయిపోయే వరకు అంటే వాళ్ళ టీమ్స్తో ఉంటారనమాట, వాళ్ళు లీగ్లో ఉన్నంత కాలం. ఈ విధంగా జరిగే ఛాన్స్ ఉంది ఐపీఎల్. సో ఇవన్నమాట టోటల్గా ఐపీఎల్కి సంబంధించిన బిగ్ అప్డేట్స్. అండ్ మీ అందరికీ తెలుసు, మనకు 25 నుంచి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. విరాట్ కోహ్లీ రూల్ అవుట్ అయిపోయాడు. ఇంతవరకు రూల్ అవుట్ అంటే ఇంజురీ వల్ల పోవడం, రూల్ అవుట్ కాదు, అతనే స్వయంగా డెసిషన్ తీసుకున్నాడు, కొన్ని పర్సనల్ రీజన్స్ కారణంగా బయటకు వెళ్తున్నానని చెప్పి. అయితే ఇంతవరకు కోహ్లీకి రీప్లేస్మెంట్ అయితే బీసీసీఐ ప్రకటించలేదు. మనం ఆల్రెడీ కొంతమంది ప్లేయర్స్ని చెప్పామన్నమాట, ఆ వీడియో మిస్ అయ్యి చూసేయండి. లేదా ఇంకా ఎవరిని రీప్లేస్మెంట్ ప్రకటించకూడదు అనుకుంటే మాత్రం కేఎస్ భరత్ టీంలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.